ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఇప్పుడు చెప్పబోయే మాట వెనుక చాలా పెద్ద రహస్యం దాగి ఉంది. ఒకవేళ మీరు ఈ రహస్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, ముఖ్యంగా ఈ రోజున మీ అందరి జీవితంలో చాలా పెద్ద మార్పు జరగబోతుంది. ఎంతటి మార్పు జరుగుతుంది అంటే స్నేహితులారా, మీరు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. కానీ ఒకవేళ మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా వింటేనే ఈ సంఘటనలన్నీ మీ అందరి జీవితంలో జరగబోతున్నాయి. మీ యొక్క ఒక చిన్న పొరపాటు లేదా సమయం మిమ్మల్ని పెద్ద చిక్కుల్లో కూడా నెట్టేయవచ్చు. మేము మిమ్మల్ని ముందే హెచ్చరిస్తున్నాము కూడా. రాబోయే 24 గంటల్లోపు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఈ విషయాలని మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోని ప్రారంభించే ముందు ఆంజనేయ స్వామి వారి నిజమైన భక్తులు ఎంతమంది ఉన్నారో వారందరూ మొట్టమొదట దీన్ని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో గుండెల్లో ఉన్న భక్తితో జై శ్రీరామ్, జై హనుమాన్, జై లక్ష్మీమాతని తప్పకుండా కామెంట్ చేయండి. దీని వల్ల స్వామివారి ఆశీస్సులు మరియు ప్రేమ మీ అందరికి, మీ కుటుంబానికి మొత్తానికి లభిస్తాయి. స్నేహితులారా, మీ అందరి సమాచారం కోసం చెప్తున్నాను. రాబోయే 24 గంటల లోపు మీ అందరి జీవితం ఇప్పుడు బంగారం కంటే విలువైనదిగా మారబోతుంది. అవును, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మేషరాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. రాబోయే 24 గంటల లోపు మీ అందరి జీవితం ఏ విధంగా మలుపు జరగబోతుంది అంటే చూసేవారి కూడా దిమ్మ తిరిగిపోతుంది. అవును, ఒక మాటలు చెప్పాలంటే ఇప్పుడు మీ అందరి జీవితంలో పెద్ద మలుపు రాబోతుంది. అందరూ అంటారు కదా, మనిషి అన్ని పక్కల నుండి అలసిపోయినప్పుడు, అతనికి ఏమి పాలుపోనప్పుడు, ఇక ముందు అసలు ఏమి చేయాలని ఆలోచించినప్పుడు, అప్పుడు స్నేహితులారా దేవుడు అతనికి అలాంటి తోవను చూపిస్తారు. అది చూసి అతను తన కళ్లను తానే నమ్మలేడు. మరియు రాబోయే 24 గంటల తర్వాత మేషరాశి వారి జీవితంలో కూడా సరిగ్గా ఇలాంటి సంఘటన జరగబోతుంది. ఎందుకంటే ఈ రోజున మీ అందరి జాతకంలో కుజుడితో శని కలిసి చాలా పెద్ద అద్భుతం చేయబోతున్నారు. అవును, దీన్ని తమాషా అనుకోని తప్పు అసలు చేయకండి. కుజుడితో శని ఎప్పుడు కలిసినా మరియు మీ జాతకంలో ఇవి ఎప్పుడు మంచి చోట ఉన్నా స్నేహితులారా, మీ జీవితంలో చాలా లాభాలు వచ్చాయి. ఒకవేళ మీరు వాటి లాభాన్ని వాడుకోలేకపోయినా అది మీ తప్పు. కానీ మీ అందరికి చెప్తున్నాము, గతంలో కూడా మీ అందరి జీవితంలో ఇలాంటి గ్రహ తీరు ఏర్పడింది. ఎప్పుడైతే కుజుడు శనితో కలిసి ఉంటాడో అప్పుడు జాతకంలో మనిషికి రకరకాల లాభాలు, అవకాశాలు దొరుకుతాయి. రకరకాల సమస్యలకు దారులు దొరుకుతాయి. కానీ ఎవరైతే వీటిని పట్టించుకోరో చాలా సార్లు దేవుడు ఏం చేస్తారంటే, మనిషి చేసే మంచి పనులను చూసినప్పుడు, వారి మంచి పనుల ఫలం నిండినప్పుడు వారి జీవితంలో మార్పులు చేయడం మొదలు పెడతారు. మరియు ఈ విషయాలన్నీ దేవుడు స్వయంగా వచ్చి చేయరు. దేవుడు మనిషికి గుర్తులు ఇస్తారు. అప్పుడు ఆయనే నేరుగా రాకుండా ఎవరో ఒక వ్యక్తి రూపంలో వచ్చి సంకేతం ఇస్తారు. అదే విధంగా ఒకవేళ మేషరాశి వారి జాతకంలో మంచి గ్రహాల కదలిక ఏర్పడి ఉంటే, ఇందులో మీరు చేసిన మంచి పనుల ఫలం ఉంది. ఇందులో మీ పాతకాలపు కష్టాలకి ప్రతిఫలం ఉంది. అవును, ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. ఎప్పుడైతే మీకు మీ పాతకాలపు కష్టాలకి ఫలితం దక్కుతుందో, అవును, ఈ సమయంలో మీ అందరి జాతకంలో కుజుడు ఎవరైతే శనితో కలిసి ఉంటున్నారో వారు స్నేహితులారా, మీ 7వ ఇల్లు మరియు 10వ ఇల్లు ఈ 2 చోట్ల తిరుగుతున్నారు. ఎప్పుడైతే మంచి ఇళ్లలో ఈ 2 గ్రహాలు కలిసి ఉంటాయో అప్పుడు మనిషి జీవితంలో డబ్బుకు సంబంధించిన కష్టాలు తీరిపోతాయి. ఏవైతే నష్టాలు జరిగాయో, పాత రోజుల్లో మీ పరువుకు దెబ్బ తగిలిందో వాటన్నిటిలోనూ ఎదుగుదల కనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, పాత రోజుల్లో ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారో, మీ పేదరికం చూసి ఎగతాళి చేశారో, ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రవర్తన చూసి, మీ జీవితంలో జరుగుతున్న పనులను చూసి, మీ కష్టాలను చూసి ఎవరైతే నవ్వుతున్నారో, ఇప్పుడు ఆ వ్యక్తులు స్వయంగా తాము తవ్వుకున్న గోతిలో పడిపోతున్నారు. అంటే ఆ వ్యక్తులు ఇప్పుడు స్వయంగా పడబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ గౌరవం తిరిగి రాబోతుంది. ఇప్పుడు మీ జీవితం మళ్లీ వెలిగిపోతుంది. ఇప్పుడు మీ ఇంట్లో సంతోషాల దీపం వెలుగుతుంది. అవును, ఈ దీపం ఆ వ్యక్తులందరి నోళ్లు మూయించేస్తుంది. ఎవరైతే మీ జీవితంలో ఇప్పటికీ సంతోషాలు రావు అని అనేవారు, లేదా ఇకపై మీరు జీవితంలో ఏమి చేయలేరు అని ఎవరినైతే అనుకుంటున్నారో, ఇప్పుడు ఆ వ్యక్తులు నోళ్లు మూతపడిపోతాయి. ఎందుకంటే మీ సమాచారం కోసం మేము చెప్తున్నాము, ఈ సమయంలో మేషరాశి వారితో పాటు మరెవరో కాదు, 2 దేవుళ్లు నిలబడి ఉన్నారు. ఈ 2 దేవుళ్లు ఎవరు మరియు వారు మీతో ఎందుకు నిలబడి ఉన్నారు, మేము మీకు పూర్తి నిజం చెప్పబోతున్నాము. మీరు ఈ నిజాన్ని తెలుసుకోవాల్సిందే. అంతే తప్ప దీన్ని సగం చూసి వదిలేయకండి. దీన్ని మీరు మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే అసలైన మాట, అసలైన ముఖ్యమైన విషయం ఎక్కడి నుండి మొదలవుతుంది. అవును స్నేహితులారా, మేషరాశి వారి జీవితంలో 2 దేవుళ్లు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వారు మీ కష్టాలన్నిటిని తీర్చేస్తారు. ఇప్పుడు మీ జీవితంలోని సమస్యలన్నిటినీ ఈ 2 దేవుళ్లు ముగిస్తారు. స్నేహితులారా, వీరు మరెవరో కాదు, మీ దుఃఖాలను తీర్చే ఆంజనేయ స్వామి వారు మరియు కర్మల దేవుడు శని దేవుడు. అవును, అందుకే స్నేహితులారా, మేషరాశి వారి జాతకంలో శని మరియు కుజుడి పవర్ బలంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా జాతకంలో కుజుడు మరియు శని పవర్ఫుల్ గా ఉన్నప్పుడు అప్పుడు మనిషి జీవితంలో శని దేవుడు మరియు హనుమంతుడి యొక్క దయ దొరకడం మొదలవుతుంది. మరియు
రాబోయే 24 గంటల లోపు మీ అందరి జీవితంలో ఇప్పుడు పెద్ద అద్భుతం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మీ అందరి జీవితం బంగారంలో మెరిసిపోతుంది. ఇప్పుడు మీరు ఆ విషయాన్ని చూస్తారు. దేన్ని చూడడానికి పాత రోజుల నుండి మీ కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఏ విషయాన్ని పొందడానికి మీరు గతంలో తప్పించారో, నిరంతరం కష్టపడుతూ వచ్చారు, ఆ విషయం ఇప్పుడు మేషరాశి వారికి దక్కబోతుంది. వారు అంటారు కదా, దేవుడు అందరికీ ఒక ఛాన్స్ ఇస్తారు, మరియు ఈ అవకాశాన్ని మీరు వదులుకోకండి. మీరు ఆ తప్పు చేయకండి. ఏ తప్పు అయితే మీరు తెలియకుండా గతంలో చేశారు. అవును, మనిషి ఎప్పుడు తెలియకుండానే తప్పు చేస్తాడు మరియు దాని ఫలితాన్ని అతను అనుభవించాల్సింది. స్నేహితులారా, తెలియకుండా కూడా మీ జీవితంలో కొన్ని అలాంటి సంఘటనలు జరిగాయి. వాటి వల్ల పాత రోజుల్లో మీకు లభించవలసిన సంతోషం లభించే సమయంలో ఆగిపోయింది, లేదా మీ అదృష్టం మీ చేతికి వచ్చినా అది ఎక్కువసేపు నిలబడలేదు. ఒక రకంగా చెప్పాలంటే డబ్బు మీ దగ్గరకు వచ్చింది కానీ డబ్బు నిలవలేదు, సమస్య తీరలేదు. మీరు కష్టం మొత్తం చేస్తారు కానీ కష్టానికి తగ్గ ఫలితం మీకు ఎప్పుడు దక్కలేదు. కానీ ఇప్పుడు మీ టైం మళ్ళీ మీకు అనుకూలంగా మారింది. గ్రహాల కదలిక మేషరాశి వారికి సపోర్ట్ చేస్తుంది. ఆంజనేయ స్వామి మరియు కర్మల దేవుడు శనిదేవుడు కూడా మీకు సహాయం చేస్తున్నారు. రాబోయే 24 గంటల్లోపు మీ జీవితం మారడానికి ప్రపంచంలోని ఏ శక్తి ఆపలేదు. ఎందుకంటే 24 గంటల్లోపు మీకు 2 పెద్ద గుర్తులు లభించబోతున్నాయి. ఈ గుర్తులు మరెవరో కాదు, ఆంజనేయ స్వామి మరియు శని భగవానుడు ఇవ్వబోతున్నారు. ఈ గుర్తులను ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేసి మీ కాళ్ల మీద మీరే గొడ్డలతో కొట్టుకున్నట్లవుతుంది. మేము అలా ఎందుకు అంటున్నామంటే గతంలో కూడా మీ జీవితంలో స్వామి వారి దయ చూపారు కానీ మీ తప్పు వలనే ఇద్దరు దేవుళ్లు కోపగించుకున్నారు. కానీ ఒక అవకాశం మళ్ళీ మేషరాశి వారికి దొరికింది. ఈ అవకాశం ఇప్పుడు మీరు వదులుకోకండి. అవును, మీ అందరి సమాచారం కోసం చెప్తున్నాము. శనిదేవుడు మరియు ఆంజనేయ స్వామి అందరి జీవితంలో దయ చూపారు. ఎవరి పనులు బాగుంటాయో, ఎవరైతే అందరి పట్ల మంచిగా ఆలోచిస్తారు, ఎవరైతే ఎవరి పట్ల కుళ్ళు కలిగి ఉండారో, తమ లోపల మోసపూరిత ఆలోచన కలిగి ఉండారో, మరియు స్నేహితులారా, ఎవరైతే మంచి మార్గంలో నడుస్తారో, ఎప్పుడు చెడు పనులు చేయరో, అలాంటి వారి జీవితంలో కష్టాలు వస్తాయి కానీ వారితో దేవుడు నిలబడతాడు. అలాంటి వారి జీవితంలో ఇబ్బందులు వస్తాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. కానీ ఆ తర్వాత కాలం ఎలా మారుతుందంటే చూసేవారు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. స్నేహితులారా, ఇప్పుడు మీ అందరి జీవితం కూడా ఇలాగే మారుతుంది. ఎందుకంటే మేషరాశి వారి మీ జీవితంలో ఎప్పుడు ఎవరికి చెడు చేయాలని అనుకోలేదు. మీరు అందరితో మంచిగా ఉన్నారు. సహాయం చేసే గుణం మీలో ఉంది. ఇంతవరకు అంటే సహాయం చేస్తూ చేస్తూ చాలా సార్లు జనం మీ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని వాడుకున్నారు. అందుకే ఇప్పుడు మీరు మీ జీవితంలో కొన్ని తప్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని తప్పులు అస్సలు మళ్ళీ చేయకూడదు. కానీ దానికంటే ముందు మీరు 2 గుర్తులను అర్థం చేసుకోవాలి. అసలు రాబోయే 24 గంటల లోపు మేషరాశి వారికి ఆంజనేయ స్వామి మరియు శని భగవానుడు ఏ గుర్తులను ఇవ్వబోతున్నారు. అయితే స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. మరియు అలాంటి గుర్తులు కనిపించినప్పుడు మీరు ఏం చేయాలి? మొదటి గుర్తు, రాబోయే 24 గంటల లోపు మీకు లభించబోయేది కోతి రూపంలో లేదా ఎర్రటి వస్త్రం రూపంలో. అవును, అయితే తెలుసుకుందాం అసలు ఆ గుర్తు ఏమై ఉండవచ్చు. అంటే ఒకవేళ రాబోయే 24 గంటల లోపు ఏదైనా కోతి మీ ఇంటి ముందు వస్తే, లేదా మీరు బయట వెళ్తున్నప్పుడు మీకు కనిపిస్తే, దాన్ని మీరు రోజులాగే అనుకుంటారు కానీ అలా కాదు, అది గుర్తు. ఆ గుర్తు మరెవరో కాదు, సాక్షాత్తు ఆంజనేయ స్వామి గుర్తు. అందుకే ఒకవేళ మీకు దారిలో వెళ్తున్నప్పుడు మాత్రమే కాదు, మీ ఇంటి దగ్గర కోతి కనిపిస్తే దాని వల్ల అర్థం చేసుకోండి మేషరాశి వారు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో ఆ విషయం మీకు లభించబోతుంది అని. ఏ పని కోసం అయితే మీరు బయటకు వెళ్తున్నారో ఆ పని నెరవేరబోతుంది అని. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీ అందరి జీవితంలో కష్టాలు తీరబోతున్నాయి. కానీ ఇది మీరు దీన్ని తేలికగా తీసుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? అలాంటప్పుడు మీరు వెంటనే దాన్ని స్వామివారి ఆశీర్వాదంగా భావించి స్వీకరించాలి. వెంటనే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మనసులో కళ్ళు మూసుకొని 10 సెకండ్లు టైం కేటాయించి హనుమంతుడిని ఈ విధంగా ప్రార్థించండి. ఓ ఆంజనేయ స్వామి, మాకు నీ దయ కావాలి, మాకు మీ ఆశీర్వాదం కావాలి అని. ఇదే మాటను కామెంట్ సెక్షన్ లో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. గుర్తుంచుకోండి, ఈ కామెంట్ కాదు, ఇది మీ భక్తికి గుర్తు. మనిషి చాలా సార్లు ఏం చేస్తాడంటే, ఎవరైతే దేవుడి మీద నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతారో వారు దేవుడి పేరు మీద కూడా దీన్ని లైక్ చేస్తారు. ఇది వారి భక్తిని చూపిస్తుంది మరియు అదే మాట వారి కోసం రామబాణంలా మారుతుంది. స్నేహితులారా, చాలా సార్లు మనం దారిలో వెళ్తూ ఎవరో ఒక వ్యక్తి దారి చూపిస్తాం. వారి వల్ల మనకు 1 రూపాయి కూడా లాభం ఉండదు. కానీ వారి వల్ల మన మంచి పనుల మూట ఏదైతే ఉందో అది నెమ్మదిగా నిండడం మొదలవుతుంది. మరియు ఏ రోజైతే ఆ మూట నిండుతుందో, అనగా కర్మల మూట, ఆ రోజు మనకు అపారమైన లాభం లభిస్తుంది. స్నేహితులారా, ఏ రోజైతే మీ భక్తి పాత్రతో నిండుతుందో ఆ రోజు దేవుడు కరుణిస్తారు, స్వామి ప్రసన్నమవుతారు మరియు మీరు కేవలం ఇదే పని చేయాలి. అయితే పదండి స్నేహితులారా, ఇప్పుడు 2వ గుర్తుకు వెళ్దాం. రాబోయే 24 గంటల లోపు 2వది మీకు ఏ గుర్తు లభించవచ్చు. అయితే ఈ గుర్తు శనిదేవుడికి సంబంధించింది. మేషరాశి వారికి శనిదేవుడు తోడుండడం చాలా ఇంపార్టెంట్. అయితే స్నేహితులారా, శనిదేవుడి యొక్క గుర్తు నలుపు రంగు. అయితే రాబోయే 24 గంటల లోపు ఒకవేళ నలుపు రంగుకు
సంబంధించిన ఏదైనా గుర్తు మీకు కనిపిస్తే ఈ గుర్తు సాక్షాత్తు శనిదేవుడికి సంబంధించింది అని మీరు అర్థం చేసుకోవాలి. అవును, చాలా సార్లు అలా జరుగుతుంది. మనం దారిలో వెళ్తాం లేదా ప్రతిరోజు ఇంటి నుండి బయటికి వెళ్తాం. అప్పుడు నల్ల కుక్కలు కనిపిస్తాయి మరియు మనం ఇది అనుకుంటాం, నల్ల కుక్క మనకు రోజు కనిపిస్తుంది కదా, ఇందులో వింతేముంది అని. మీరు గమనించండి, ఒకవేళ మీకు రాబోయే 24 గంటల లోపు ఏదైనా నల్ల కుక్క కనిపిస్తే అది సామాన్య రోజులాగా ఉండదు. ఆ కుక్క మిమ్మల్ని చూసి చాలా ప్రేమగా ప్రవర్తిస్తుంది. అది మీతో ఏదో చెప్పాలని అనుకున్నట్లు అనిపిస్తుంది. అది మీ నుండి ఏదో అడుగుతున్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ మీకు లోపల నుండి అలా అనిపిస్తే ఆ కుక్క సామాన్య రోజులాగా ప్రవర్తించడం లేదు అనిపిస్తే స్నేహితులారా, మీరు అర్థం చేసుకోవాలి ఇది శనిదేవుడు గుర్తే అని. అవును, అలాంటప్పుడు మీరు ఇది అర్థం చేసుకోవాలి, శనిదేవుడు మేషరాశి వారితో ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీ నుండి ఏదో కోరుకుంటున్నారు. అవును, అలాంటప్పుడు మీరు మనసులోని దేవుణ్ణి ప్రార్థించండి. ఓ భగవంతుడా, మా జీవితంలోని కష్టాలను దూరం చేయి, మా జీవితంలోకి ప్రవేశించండి. మా జీవితంలో ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఎవరైతే మాకు చెడు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మాకు చెడు జరగాలని కోరుకుంటున్నారో అలాంటి వారిని మా జీవితం నుండి దూరం చెయ్యి. ఇప్పుడు మా జీవిత పగ్గాలు మీ చేతుల్లో ఉన్నాయి అని అనాలి. అలాగే మా జీవితంలో ఎలాంటి అవకాశం ఇచ్చారు, ఎలాంటి గుర్తులు చూపించారు మరియు రాబోయే 24 గంటల లోపు మీరు ఎవరితోనూ కఠినంగా మాట్లాడకూడదు. అవును, ఈ విషయం గుర్తుంచుకోండి, ఎందుకంటే గ్రహస్థితి బాగున్నప్పుడు దేవుడు గుర్తులు చూపినప్పుడు మరి ఒకవేళ మనిషి ఎలాంటి తప్పు చేస్తాడో అప్పుడు వారి జీవితంలో మంచి కాలం ఉన్నా దేవుడు ప్రసన్నమైనా కూడా సంతోషాలు రావు, ఎందుకంటే దేవుళ్ళు వారిపై కోపగించుకుంటారు. రాబోయే 24 గంటల లోపు మీరు ఏ తప్పు చేయకూడదు. మొదటి తప్పు స్నేహితులారా, ఎవరితోనూ మీరు చెడు మాటలు అనకూడదు. ఎవరి పట్ల మీ లోపల మోసపూరిత ఆలోచన ఉండకూడదు. మీ లోపల కుళ్ళు ఉంచుకోకూడదు. అందరి పట్ల మంచి భావన కలిగి ఉండాలి. పెద్దలను గౌరవించాలి. మీ ఇంట్లో అందరినీ గౌరవించాలి. ఎవరి పట్ల మీరు అగౌరవంగా ప్రవర్తించకూడదు. అంటే ఎవరితోనూ మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు. దాని వల్ల వారికి చెడు అనిపించి వారి మనసు నొచ్చుకోవాలి. అందరితో మీరు తీయగా మాట్లాడాలి. మూడవ తప్పు ఏదైతే మీరు ముఖ్యంగా రాబోయే 24 గంటల లోపు చేయకూడదు, ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి. ఎవరైనా ఏదైనా ఇచ్చినా, ఎవరైనా ఏదైనా అడిగినా లేదా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళమని చెప్పినా వారి మాటల్లో పడి మీరు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ఈ సమయంలో కుజుడు మరియు శని, ఈ రెండు గ్రహాలు మేషరాశి వారి జాతకంలో పవర్ఫుల్ గా ఉన్నాయి మరియు ఈ సమయంలో మీరు మీ ఇష్ట ప్రకారం నడవకుండా ఇతరుల మాటల ప్రకారం నడిస్తే దీని వల్ల కుజుడు బలహీనం అయిపోతాడు మరియు శని యొక్క బలమైన స్థితిలో కూడా మీకు నష్టం కలిగిస్తుంది. చాలా సార్లు మనిషి ఏం చేస్తాడంటే టైం బాగున్నప్పుడు అతను తెలియకుండా ఈ తప్పులు చేస్తాడు మరియు తర్వాత ఆలోచిస్తాడు, అసలు మా వల్ల ఏమైంది, మా చేతుల ద్వారా అసలు ఏ తప్పు జరిగింది, దాని వల్ల మా పనులు అవుతూ ఆగిపోతున్నాయి అని. అయితే ఈ సమయంలో మీరు ఈ తప్పు చేయకూడదు. ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకూడదు. అప్పుడే కదా జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. చాలా సార్లు మీరు ఎవరి మాటల్లోనో పడిపోతారు మరియు ముందు మీకు అదే మాట నష్టం కలిగిస్తుంది. అదే వ్యక్తులు ఎవరైతే మీతో కలిసి నడుస్తామని ఓట్లు వేస్తారు, ప్రామిస్లు చేస్తారో అదే వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారు. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకంటే ఏ దైవ శక్తులు అయితే మీ మీద మంచి భావం కలిగి ఉంటాయో, ఏ శక్తులు మేషరాశి వారి మీద దయ చూపిస్తాయో అవి నెమ్మదిగా కోపగించుకోవడం మొదలవుతాయి. ఎందుకంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో నడుస్తున్నారో వారి ఆలోచన నెగిటివ్ గా ఉంటుంది. వారి పని చేసే పద్ధతి చెడుగా ఉంటుంది మరియు ఆ కారణం వల్ల వారి ప్రభావం కూడా మీ మీద పడడం మొదలవుతుంది. దీని వల్ల మీ పేరు పాడవడమే కాకుండా మీ జాతక స్థితి కూడా తలకిందులవుతుంది. అందుకే రాబోయే 24 గంటల లోపు మీరు ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తితో కూడా ఉండకూడదు. స్నేహితులారా, ఈ తప్పు మీరు చేయకూడదు. మరియు చూడండి, మీ అందరి జీవితంలో ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయో మీ అందరి సమాచారం కోసం చెప్తున్నాము. మేషరాశి వారి జాతకంలో కుజుడితో శని మంచి స్థితిలో ఉన్నప్పుడు, ముఖ్యంగా మీ జాతకంలో తిరుగుతున్నప్పుడు అప్పుడు ఆయుష్మాన్ అనే యోగం ఏర్పడుతుంది. అలాగే సర్వద సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం అని కూడా ఏర్పడుతుంది. ఎవరి జీవితంలో అయితే ఇలాంటి యోగాలు ఏర్పడతాయో వారి జీవితంలో 4 లాభాలు కూడా తప్పకుండా దక్కుతాయి. అవును స్నేహితులారా, అయితే ఆ 4 పెద్ద లాభాలు ఏవి మేము మీకు కొన్ని గురించి చెప్తున్నాము. కానీ దీని లాభం ఏదైతే ఉందో అది మేషరాశి వారి జీవితాన్ని రాబోయే 24 గంటల లోపు పూర్తిగా మార్చిపడేస్తుంది. అందుకే దీన్ని నువ్వు మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. దీన్ని నిర్లక్ష్యం చేసి తప్పు చేయకండి. ఈ సమయంలో ఏదైతే కుజుడు మరియు శని స్థితి ఉందో ఇది మేషరాశి వారి మీద చాలా బాగుంది. మరి ఆంజనేయ స్వామి మరియు శనిదేవుడు మీ అందరి మీద దయ చూపిస్తున్నారు. అందుకే రాబోయే 24 గంటల లోపు మీ అందరికి జీవితంలో డబ్బుకు సంబంధించిన పెద్ద గుడ్ న్యూస్ అందబోతుంది. ఏదైతే మీ ఆర్థిక రంగం ఉందో, బిజినెస్ రంగం ఉందో అక్కడ నుండి మీకు లాభం రావచ్చు. అవును, ఒకవేళ మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో మీకు ప్రమోషన్ రావచ్చు. ఒకవేళ మీరు ఏదైనా కొత్త బిజినెస్ మొదలు పెట్టాలని ఆలోచిస్తుంటే లేదా ఏదైనా బిజినెస్ లో మీరు ముందు నుండే పని చేస్తుంటే ఆ బిజినెస్ పుంజుకుంటుంది. ముందు కంటే అది ఎక్కువ లాభాన్ని ఇవ్వబోతుంది. ఒకవేళ మీరు ఖాళీగా ఉంటే ఈ సమయంలో గ్రహస్థితి ఏ విధంగా మారుతుందంటే మీకు నచ్చిన పని కూడా దొరకవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే స్నేహితులారా, ఏదో ఒక చిన్న చితక పని కూడా మీ చేతికి రావచ్చు మరియు
మరియు మీరు ఈ తప్పు చేయకూడదు. మేషరాశి వారికి ఎప్పుడైనా ఏదైనా అవకాశం దొరికితే, ముఖ్యంగా టైం బాగున్నప్పుడు, హనుమంతుడు శనిదేవుడు మీపై దయ చూపినప్పుడు, అప్పుడు మీరు ఏ పని కూడా నెమ్మదిగా అనుకోకూడదు. ఎలాంటి అవకాశాన్ని కూడా చిన్నగా భావించకూడదు. ఎందుకంటే స్నేహితులారా, అది అవకాశం కాదు, అది దేవుడు ఇచ్చిన ఒక బహుమతి. ఒకవేళ మీరు దాన్ని నిజమైన మనసుతో స్వీకరిస్తే అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలదు. అవును, అందుకే రాబోయే 24 గంటలలోపు ఏదైనా అవకాశం మేషరాశి వారికి దొరికితే మీరు దాన్ని దేవుడి వరంగా భావించి స్వీకరించండి. అది మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది. రెండవ లాభం ఏదైతే ఉందో అది మీ ఆరోగ్య విషయంలో దొరకవచ్చు. అవును, మేషరాశి వ్యక్తుల జీవితంలో ఇలా జరిగింది. ఎవరికైతే ఒంటి నొప్పులు లేదా రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయో, కడుపులో నిరంతరం గ్యాస్, అజీర్తి లాంటి స్థితి ఉంటుందో, ఎలాంటి ఇబ్బంది ఇప్పుడు నెమ్మదిగా తీరిపోతుంది. మరియు మీ ఆరోగ్యంలో పాత రోజుల నుండి ఏదైతే మీ అనారోగ్యం నడుస్తుందో, దేనికోసమైతే మీరు వేల రూపాయలు ఖర్చు చేస్తారు, అయినా కూడా అందులో మార్పు కనిపించలేదు. కానీ ఇప్పుడు రాబోయే 24 గంటల తర్వాత మీకు ఈ విధంగా అనిపిస్తుంది. ఏదైతే మీ అనారోగ్యం ఉందో అది ఇప్పుడు నెమ్మదిగా ముగుస్తున్నట్లు కనిపిస్తుంది. అవును, సమస్యల యొక్క మొదటి దశ ఇప్పుడు నెమ్మదిగా ముగియబోతుంది మరియు నెమ్మదిగా మీ పాత రోగం నెమ్మదిగా నయమవుతుంది. చివరిలో మీకు ఒక ఉపాయం కూడా చెప్తున్నాము, అయితే ఈ ఉపాయం కూడా మీరు చేయాలి. అవును స్నేహితులారా, మూడవ లాభం ఏదైతే ఉందో అది మీ ధైర్యం విషయంలో ఉంది. ఇల్లు కుటుంబానికి సంబంధించి ఉంటుంది. అవును, కుటుంబ జీవితానికి సంబంధించింది. మేషరాశి వారు చాలా మంది అలాంటి వ్యక్తులు ఉంటారు. ఎవరి జీవితంలో కుటుంబంలో రకరకాల గొడవలు నడుస్తున్నాయో, భూములకు సంబంధించిన వివాదంలో కూడా నష్టాలు కనిపిస్తున్నాయో, చాలా మందికి విడిపోవడం జరిగింది. కానీ మేషరాశి వారికి చెప్తున్నాము, రాబోయే రోజుల్లో ఒకవేళ మీరు విడిపోయి ఉంటే మళ్ళీ కలిసే ఛాన్సులు కనిపిస్తాయి. ఒకవేళ మీ కుటుంబ వాతావరణం బాగుండకపోతే, ఇంట్లో నిరంతరం గొడవలు జరుగుతుంటే, అందరి మధ్య దూరాలు ఉంటే స్నేహితులారా, అందులో మీకు ఇప్పుడు మెరుగుదల కనిపిస్తుంది. ఇప్పుడు మీ కుటుంబ వాతావరణంలో సంతోషం రాబోతుంది. మీ కుటుంబ సభ్యులందరూ కలిసి మెలిసి ఉంటారు మరియు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. దీనివల్ల మీ ఆర్థిక స్థితి పెద్ద లాభం కనిపిస్తుంది. అవును స్నేహితులారా, మరియు నాలుగో లాభం ఏదైతే మేషరాశి వారికి రాబోయే రోజుల్లో దక్కబోతుందో అది ఈ సమయంలో సక్సెస్ కి సంబంధించిన రంగంలో మేషరాశి వారికి లాభం రావచ్చు. అంటే మీ కష్టానికి ఈ సమయంలో గౌరవం దక్కే టైం వచ్చింది. మీ ఎదుగుదలను చూసి జనం మిమ్మల్ని పొగుడతారు. ఏ రంగంలో అయితే మీరు పనిచేస్తున్నారో ఆ రంగంలో మీకు మంచి పేరు రాబోతుంది. మీ పని వేగం పెరుగుతుంది. మీ కష్టం ఫలితాన్ని ఇవ్వబోతుంది. మీరు చేసిన పని రెట్టింపు రిజల్ట్ ని ఇవ్వబోతుంది. దీనివల్ల మీ ఇంట్లో పరిస్థితి మారుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని చూసి గర్వంగా ఫీల్ అవుతారు. అవును స్నేహితులారా, ఈ 4 పెద్ద శుభవార్తలు మీకు రాబోయే రోజుల్లో చూడడానికి దక్కుతాయి. ఎందుకంటే మేషరాశి వారి జాతకంలో కుజుడు మరియు శని ఇద్దరు కూడా 7వ మరియు 10వ ఇంట్లో తిరుగుతున్నారు. మేషరాశి వారు ఈ రోజున చేయవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ 2 పనుల్లో మీకు ఒక పైసా కూడా ఖర్చు అవ్వదు. కానీ మీరు నిజమైన భక్తితో ఈ పని చేయాలి. ఈ పని చేసే ముందు మీరు ఈ విషయాలన్నీ మీ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. మీరు ఈ విషయాలన్నీ మీ లోపల ఉంచుకోండి. గట్టిగా నమ్మండి. ఏదైతే మీరు పని చేస్తున్నారో దాన్ని నిజమైన భక్తితో చేస్తున్నారు అని, దాని మీద 100% నమ్మకం ఉంచి చేస్తున్నారు అని. చాలా సార్లు అలా జరుగుతుంది. మనిషి పని అయితే చేస్తాడు కానీ మనసు పెట్టి చేయడు. పైన ఎందుకు చేస్తాడు అంటే ఎవరో చెప్పారు కాబట్టి చేస్తున్నామని అనుకుంటారు. ఎవరైతే పని చేసే ముందు ఇలాంటి భావం పెట్టుకుంటారో, ఫలితం వెంటనే కావాలి అనుకుంటారో, వారి పని ఎప్పుడు సక్సెస్ అవ్వదు. మీరు ఎప్పుడు ఏ పని చేసినా అది చేసే ముందు ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకోండి. మేము దేవుడి పట్ల మా భక్తిని చూపిస్తున్నాము అని, ఆంజనేయ స్వామిని సంతోషం చేసే ప్రయత్నం చేస్తున్నామని, దేవుడు మాకు ఏమి ఇస్తారో ఏమి ఇవ్వరో అది ఆయన ఇష్టమని. అవును స్నేహితులారా, ఈ రకమైన ఆలోచన మీరు మీ లోపల ఉంచుకొని ఈ పని చేయాలి. అప్పుడు చూడండి, రాబోయే కాలంలో మేషరాశి వారి జీవితంలో సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చి అవి ఎప్పుడు మీ దారిని ఆపలేవు. మీ అందరి జీవితంలో దేవుడి శక్తి ఉంటుంది. అది మిమ్మల్ని ఎప్పుడు ఉత్సాహపరుస్తుంది. అది మిమ్మల్ని ఎప్పుడు ఈ విధంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. మీరు ఒంటరిగా లేరని, మీతో ఆ దేవుడు ఉన్నారు. ఎవరి కోసమైతే మీరు కష్టపడుతున్నారు. అవును స్నేహితులారా, ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఆ పనులేవి అని. అయితే ఈ పని చాలా సులువైనది. అన్నిటికంటే ముందు మీ రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మేషరాశి వారి ఇంట్లో చిన్న చిన్న విషయాల్లో మార్పులు చేయాలి. ముఖ్యంగా ఈ రోజున ఇంట్లో ఎంగిలి గిన్నెలు ఉంచకూడదు. చాలా సార్లు చెప్పులు బూట్లు పిచ్చి పిచ్చిగా పడి ఉంటాయి. అయితే మీరు మీ ఇంట్లో కేవలం క్రమశిక్షణ తీసుకురావాలి. అవును స్నేహితులారా, ఇంటిని చాలా నీట్ గా ఉంచుకోవాలి. ఎక్కడ కూడా అడ్డదిడ్డంగా ఉండకూడదు. ఎక్కడ కూడా మీకు ఇలాంటి విషయాలు ఉండకూడదు. దీని వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుందో. అంటే ఒక మాటలో చెప్పాలంటే స్నేహితులారా, అలాంటి నెగిటివ్ వస్తువులను ఇంట్లో ఉండనివ్వకూడదు. అవును, ఒకవేళ మీ దగ్గర విరిగిపోయిన ఏమైనా గాజు వస్తువులు ఉంటే, అరిగిపోయిన వాచీలు ఉంటే ఆ వస్తువులను ఇంటి నుండి బయటపడేయండి. అవును, ఒకవేళ ఏమైనా సాలిడ్ గూడ్లు ఉంటే వాటిని మీరు క్లీన్ చేయాలి. ఎందుకంటే చాలా సార్లు నెగిటివ్ ఎనర్జీ వాటిలోనే ఉంటుంది మరియు దైవ శక్తులు మా ఇంట్లోకి రాలేవు. టైం బాగున్నా కూడా మేషరాశి వారికి మంచి అవకాశం దక్కదు. కష్టమైతే మనం చేస్తాం కానీ ఫలితం రాదు. మందులు వాడతాం కానీ ఏ మందు కూడా పనిచేయదు. అలా అప్పుడే జరుగుతుంది.
జరుగుతుంది ఎప్పుడైతే మన ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో. అందుకే చాలా సార్లు మనిషి వేలల్లో ఖర్చు చేస్తాడు కానీ అయినా కూడా అతని మంచి ఫలితం కనిపించదు. అందుకే అలా జరుగుతుంది. ఈ రాబోయే 24 గంటల్లో మీరు దీన్ని గమనించాలి. మీ ఇంట్లో శుభ్రత ఉంచుకోవాలి. మరియు మేషరాశి వారి ఈ రోజున మీ పూజా గదిలో ఆంజనేయ స్వామి ఫోటో ముందు కుదిరితే ఒక దీపం తప్పకుండా వెలిగించండి. స్వామి వారికి నమస్కరించుకోండి. ఉదయం మరియు సాయంత్రం మీరు పడుకునే ముందు దేవుడి పేరు తీసుకోవాలి. మీరు ఉదయం లేచిన వెంటనే దేవుడి పేరే తీసుకోవాలి. ఈ 2 పనులు మీరు చేయాలి. ఇందులో మీకు 1 రూపాయి కూడా ఖర్చు అవ్వదు. కేవలం మీరు గుర్తుంచుకోవాలి. కేవలం మీరు మీ మనసులో ఈ విషయాన్ని ఉంచుకోవాలి, మేము ఈ పని చేయాలి అని. అవును స్నేహితులారా, ఎప్పుడైతే మీరు ఆ పని చేస్తారో అప్పుడు మీ జీవితం మారడాన్ని ఎవరు ఆపలేరు. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.